हरि ओम येन सपत्नावते भवन्त्वेन्द्र अग्निभ्याम बाधामहे तान् अर्वाङ्गमिन्द्रममृता हवामहे यो गोजुद्धनजुष्वजुद्यः देवीं वाजमरीन्द्र देवास्तां विश्वरूपाः पशवो वदन्ति अयं मुहूर्तः शुभ मुहूर्तोऽस्तु కూర్చోండి జల కుక్షౌ దుసాగరా సర్వే సప్తద్వీపా వసుంధరా अर्घ्यदोधे दुर्वेदः सामवेदोह्यधर्वणः अंगैश्वधिता सर्वे कलशाम्बुसमाश्रिताः आकर्षे एषु धावत पवित्रे परिस्थित्यते उक्तैर्यज्ञेषु वर्धते आपो वायुदगं सर्वं विश्वाभूतान्यापः प्राणावा आपः पशवा आपोन्नमापो मृतमापः सम्राडापः विराडापः स्वराडापः छन्दागस्यापो ज्योतिगुष्यापो योगुष्यापः सत्यमापः सर्वा देवता आपो भूर्भुवस्वराप ओम चेदिसेसंడి आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं धर्म अर्थ काम्य मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं मम जन्म राशि वशातु नाम राशि वशातु जन्मांश वशातु नामांश वशातु षड्बल भेद वशातु गोचार वेद वशातु वामवेद वशातु कालचक्र वशातु सर्वतो भद्रचक्र वशाच्च ये ये ग्रहाः अरिष्ट स्थानेषु स्थिताः तेषां ग्रहाणाम् अत्यंत आनुकूल्यता फल सिद्ध्यर्थं मम गृहे अष्टलक्ष्मी स्थिरनिवास सिद्ध्यर्थं मम कायिक वाचिक मानसिक सांसर्गिक त्रैवर्णिक अशेष पाप निवृत्ति द्वारा ब्रह्महत्यादि सकल पातक निरुहरण सिद्ध्यर्थं श्री नक्षत्र मंडप आराधना देवता उद्देश्य श्री नक्षत्र मंडप आराधना देवता प्रीत्यर्थं नक्षत्र मंडप ఆరాధనంచ కరిష్యే. మీ అక్షరాలు ఆయన చేతికి ఇచ్చేయండి, ఆయన చేతిలో నీళ్ళు పోయండి.
నక్షత్ర మండపారాధనం చ కరిష్యే. నమస్కారం చేసుకోండి. ఈ కలశాన్ని నమస్కారం చేసుకోండి. ఈరోజు మనం చేసుకునేది రేవతి నక్షత్రం. ఇలా మన నక్షత్ర మండపారాధన చేసుకోవడం వల్ల ఏమిటయ్యా ఉపయోగం అంటే, ఈ రోజు ఎవరిదైతే జన్మ నక్షత్రమో మీ నలుగురిలో వారికి వాళ్ళతో అర్చన చేయించడం వల్ల విశేషమైన ఫలితాలు వస్తాయన్నమాట. పిల్లలైతే విద్య మిగతావి అవన్నీ వస్తాయన్నమాట. మీకైతే కనుక వ్యాపారం కానీ వ్యవసాయం కానీ ఇంకోటి మీ 3 కలశాలు చూసి నమస్కారం చేసుకుని చెప్పండి. రాహ్వ అరిష్టేతు సంప్రాప్తే రాహు పూజాంచ కారయేత్ రాహు ధ్యానం ప్రవక్షయామి చక్షు నేత్ర పీడోప ఉపశాంతయే రాహవే నమః. ఈ రాహు కనుక మన జాతకంలో బాగోపోతే ఏం చేస్తాడయ్యా అంటే నేత్ర సంబంధమైన వ్యాధులు వస్తుంటాయి. అంటే 40 ఏళ్ళ కళ్ళజోడు పెట్టుకోవడం మానవ నిజం, పెట్టుకోకపోతే మహా అదృష్టం. అలా చిన్నప్పుడే బుద్ధం కళ్ళజోడు పెట్టుకుని కళకు సంబంధమైన వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారంటే మన జాతకంలో రాహు బాగోపోతే అలాంటివి అవుతాయి. కాబట్టి నమస్కారం చేసుకుని, స్వామి మా జాతకంలో ఏవైనా తెలియని దోషాలు ఏవైనా ఉంటే పోగొట్టి నీ అనుగ్రహం మాకు మంచిగా ఉంటుందో చూడు స్వామి దండం పెట్టుకోండి. ఓం కయాన సిద్ధాభవదోదేశదార్ధస్సగా కయాజిష్టయా వ్రతా అయంగౌ పృశ్రీరక్రమీదశన్మాతరం పునః పితంచ ప్రియం శుభః. నమో అస్తు సర్పేభ్యో ఏకే చ పృథివీమనో యంత్రిక్షే ద్విజేభ్యः సర్పేభ్యో నమః. ఓం భూర్భువస్వః దేవతా ప్రతిదేవతా సహిత రాహుగ్రహం ఆవాహయామి స్థాపయామి పూజయామి మమ అనుకోండి. యజమానస్య రాహుగ్రహ ప్రసాద సిద్ధి ద్వారా నేత్ర పీడ కాలసర్పకండ పీడ పరిహారోస్తు. మళ్ళీ తీసుకుని ఒక పుష్పం చేత పెట్టుకోండి. చివరి గ్రహం కేతు పదుకోండి. ఆ 3 కలశాలు చూసి నమస్కారం చేసుకుంటే చెప్పండి. కేత్వ అరిష్టేతు సంప్రాప్తే కేతు పూజాంచ కారయేత్ కేతు ధ్యానం ప్రవక్షయామి జ్ఞానపీడోప ఉపశాంతయే కేతవే నమః. ఈ కేతు కనుక మన జాతకంలో బాగోపోతే ఏం చేస్తాడంటే జ్ఞానము అంటే ఒక మంచి దైవానుగ్రహం పొందాలన్నా, దైవ కార్యక్రమంలో పాల్గొనాలన్నా, ఈ రోజు మనం ఈ పూజ చేసుకోవాలన్నా, ఈ పూజా ఫలితం మనకు పూర్తిగా దక్కాలన్నా మన జాతకంలో కేతువు బాగుండాలి. ఎందుకయ్యా అంటే ఆయన అధిదేవత చిత్రగుప్తుడు. ఎంత మనం భక్తి శ్రద్ధలతో చేసాము, ఎంత మనస్సు పెట్టి చేసాము అనేది ప్రతి ఒక్కటి లెక్కించుకుని దేవతా ముద్రకిస్తాడు. కాబట్టి నమస్కారం చేసుకుని, స్వామి నేను ఈ పూజలో తెలిసి తెలియని తప్పులైనా చేస్తుంటే క్షమించి ఈ పూజా ఫలితాన్ని నాకు పూర్తిగా దక్కించి స్వామిని దండం పెట్టుకోండి. ఓం కేతన్ కొన్మన్న కేతవేపేశ మృగ్యాపేశసే సమషద్భిర్జాయథా సచిత్ర చిత్రం జ్యోతిం తమస్మై చిత్రక్షత్ర చిత్రతమమ యోధాం చంద్రం రయం పురవీరం బృహంతం చంద్రచంద్రాభిఘృణతే వస్వా బ్రహ్మాదేవానాం పదవేః కవీనాం శరి విప్రాణాం మహిషా మృగానాం శ్రియనాగృధ్రా నాగస్వజ నిర్వనా నాగం సోమ పవిత్రమత్యే జలభన్నో ఓం భూర్భువస్వః దేవతా ప్రత్యదేవతా సహిత సూర్యగ్రహస్య सूर्यग्रहस्य वायव्यभागे ध्वजाकारमण्डले केतुगणमावाहयामि स्थापयामि पूजयामि देवताभ्यो नमो नमः. नमस्कारं చేసుకోండి. सद्योजातं प्रवदयामि आवाहयामि सद्योजातवे नमो नमः. समर्पयामि भवे भवेन पाद्यं समर्पयामि अति भवे भव स्वार्घ्यं समर्पयामि भवोद्भवाय नमः. चमनीयं समर्पयामि वामदेवाय नमः. स्नानं समर्पयामि ज्येष्ठाय नमः. वस्त्रं समर्पयामि श्रेष्ठाय नमः. किमोदं समर्पयामि रुद्राय नमः. त्यापरं समर्पयामि कालाय नमः. इति गन्धान् धारयामि कलविगणाय नमः. अक्षतैः पुष्पैः पूजयामि नानाविध परिमलपत्रपुष्पाक्षतानि पूजां समर्पयामि. बलाय नमः. वनस्पत्यद्भवे दिव्यैः नानागन्धैः सुगन्धितः आघ्रय सर्वदेवानां धूपोऽयं प्रदूषितां दशाङ्गं गुग्गुलभेदं सुगन्धिं सुमनोहरं कपिलार्कवसंयुक्तं धूपोऽयं प्रदूषितां धूपमाघ्रावयामि. పుష్పాలు చేసి చేత్తో పట్టుకోండి. ఓం గాళాప్రభ్రమరాంజనద్యుతిర్భవ్యావృత్తవింగే క్షణం కర్ణోద్భాసితభోగ్యమస్తకమణి ప్రోజ్జీర్ణతం శ్రాంగురం సర్పప్రోదకబాలశుద్ధిశకల వ్యాగీర్ణదచ్ఛేఖరం వందే దక్షిణమేశ్వరస్య కుడిలభ్రోభంగరౌద్రం ముఖం ఆపాతాళనభస్థలాంతభవన బ్రహ్మాండమా విస్ఫురజ్యోతిస్ఫాటికలింగమోలికలసత్పూర్ణేందవాంతామృతైః అస్తోగామృతలోకమీశ్వరిశవరుద్రానుభాగాంజబంధ్యాజేదీప్సుద్ధయే ధ్రువపదం విప్రోభంజేచ్ఛివం. నమస్కారం చేసి కళ్ళకద్దుని మధ్యలో వేసేయండి. అష్టభైరవదేవతాభ్యో నమో నమః. ధ్యాయామి ఆవాహయామి ఆసనార్థే పుష్పాణి సమర్పయామి. అక్షతలు వేయండి. పుష్పాక్షతాన్ని సమర్పయామి. దీంతో నీళ్లు చల్లండి. పాదయోః పాద్యం సమర్పయామి. హస్తయోర్ఘ్యం సమర్పయామి. ముఖేషధాజమనీయం సమర్పయామి. ఔపచారిక స్నానం ఆపోహిష్టామయాభవస్థాన ఊర్జాసాధన మహేరణాయ చక్షతే యవస్వతమోరహస్తస్య భాజయతే హనః శ్రీరమమాతరః తస్మారంగమామోయస్య క్షీయ జన్మథ ఆభోజనే సాధనః. అష్టభైరవ మండపారాధన దేవతాభ్యో నమో నమః. శుద్ధాధిక స్నానం సమర్పయామి. స్నానానంతరే శుద్ధాజమనీయం సమర్పయామి. అభివస్త్రాసువదనాంజలిష్యాభిధేనో స్తుఖా పూజమానః అభిచంద్రావర్తవేనో హిరణ్యాభ్యస్వాన్ రథినో దేవసోమ
అష్టభైరవదేవతాభ్యో నమః వస్త్రార్థే పుష్పం సమర్పయామి వేసేయండి యజ్ఞవేదం పరమం పవిత్రం ప్రజాపతి అక్షరాలు తీసుకోండి యజ్ఞవేదం పరమం పవిత్రం ప్రజాపతి అధ్యక్షాయం పురస్తాదు ఆయుష్యమ క్రియం ప్రథమం శుభ్రం యజ్ఞవేదం బలమస్తు తేజ అష్టభైరవదేవతాభ్యో నమః యజ్ఞవేదాధ్యక్షదాన్ని సమర్పయామి గంధద్వారాంధరాధరశాన్ నిత్యపుష్టాంగరేషిణీం ఈశ్వరీకం సర్వభూతానాం తామిహ శ్రియో అష్టభైరవదేవతాభ్యో నమో నమః దివ్యశ్రీ చందనం సమర్పయామి పుష్పణేహదాశముండరీగానముద్రస్య గృహాయ మే అలంకరణార్థే ఆభరణార్థే అక్షతలైన్ అక్షతాన్ని సమర్పయామి అక్షతైః పూజయామి పుష్పైః పూజయామి కొద్దిగా 2 కేజీల అక్షతలు పూజ చేస్తూ ఉండండి ఓం నమః శివాయ అనుకోండి లేదా భైరవాయ నమః అనుకుంటూ ఉండండి ఓం భాజదేవాయ నమః ఓం శర్వాజదేవాయ నమః ఓం ఈశానాజదేవాయ నమః ఓం భయోదేవాయ నమః ఓం ఉగ్రాజదేవాయ నమః ఓం రుద్రాజదేవాయ నమః ఓం భీమాజదేవాయ నమః ఓం మహదేవాయ నమః ఓం శివాయ నమః ఓం మహేశ్వరాయ నమః ఓం నమః నమః రాజాయ నమః శివశేఖరాయ నమః వామదేవాయ నమః విరూపాక్షాయ నమః కపిలాయ నమః నిర్లోహితాయ నమః శంకరాయ నమః శూలపాణాయ నమః మిర్గోషీయ నమః ఖడ్వాంగాయ నమః విష్ణువల్లభాయ నమః యోగిష్ఠాయ నమః ప్యానాథాయ నమః శ్రీకంఠాయ నమః భక్తవత్సరాయ నమః భైరవాయ నమః త్రిలోకేశాయ నమః ఉగ్రాయ నమః భోర్పదయ నమః స్థానవే నమః క్షేత్రపాలకాయ నమః ఐరపుత్రియ నమః ఏకంబరాయ నమః అష్టమోపే నమః ఏకాత్మయ నమః సాత్వికాయ నమః రుద్రకాయ నమః ఖండవర్షయ నమః జాయ నమః పాశుమోదాయ నమః వరుణాయ నమః వసుదేవాయ నమః దేవాయ నమః మహాదేవాయ నమః పూర్ణతంత్రయ నమః వ్యక్తాయ నమః సాక్షాత్వర హరాయ నమః హరాయ నమః భగనేత్రభిజయ నమః శ్రీ అష్టభైరవదేవతాభ్యో నమః పరమేశ్వరాయ నమో నమః నానావిధ వరవరపత్ర పుష్పాక్షత పుష్పాలు వేయండి పూజాన్ సమర్పయామి శర్మ గారు అష్టభైరవదేవతాభ్యో నమో నమః నానావిధ వరవరపత్ర పుష్పాక్షత పూజాన్ సమర్పయామి నమస్కారం చేసుకోండి నారదుడు నాకు ఇస్తే ఒకటి శృంభప్రచోదయాత్ స్వాహా తత్పురుషాయ మహాసేనాయ ధీమహి 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 శృంభప్రచోదయాత్ స్వాహా సుబ్రహ్మణ్యాయ ఇదం నమః యమానస్య సుబ్రహ్మణ్యేశ్వరానుగ్రహకటాక్ష ద్వారా సకల సర్పదోష నివారణోస్తు తథాస్తు నక్షత్రాయ ఇదం నమః నక్షత్రాదేవతాభ్యో నమః ఓం పూషా రేవత్యన్మే బంధాం పుష్పతి పుష్పవాజమస్త్యో ఇమాని హవ్యా ప్రయోదాయుషానా సుగే నోయా నిర్వయాదా యజ్ఞం స్వాహా పూషా రేవత్యన్మే బంధాం పుష్పతి పుష్పవాజమస్త్యో ఇమాని హవ్యా ప్రయోదాయుషానా సుగే నోయా నిర్వయాదా యజ్ఞం స్వాహా పూషా రేవత్యన్మే బంధాం పుష్పతి పుష్పవాజమస్త్యో ఇమాని హవ్యా ప్రయోదాయుషానా సుగే నోయా నిర్వయాదా యజ్ఞం స్వాహా ఓం పూషా రేవత్యన్మే బంధాం పుష్పతి పుష్పవాజమస్త్యో ఇమాని హవ్యా ప్రయోదాయుషానా సుగే నోయా నిర్వయాదా యజ్ఞం స్వాహా పూషా రేవత్యన్మే బంధాం పుష్పతి పుష్పవాజమస్త్యో ఇమాని హవ్యా ప్రయోదాయుషానా సుగే నోయా నిర్వయాదా యజ్ఞం స్వాహా పూషా రేవత్యన్మే బంధాం పుష్పతి పుష్పవాజమస్త్యో ఇమాని హవ్యా ప్రయోదాయుషానా సుగే నోయా నిర్వయాదా యజ్ఞం స్వాహా పూషా రేవత్యన్మే బంధాం పుష్పతి పుష్పవాజమస్త్యో ఇమాని హవ్యా ప్రయోదాయుషానా సుగే నోయా నిర్వయాదా యజ్ఞం స్వాహా పూషా రేవత్యన్మే బంధాం పుష్పతి పుష్పవాజమస్త్యో ఇమాని హవ్యా ప్రయోదాయుషానా సుగే నోయా నిర్వయాదా యజ్ఞం స్వాహా పూషా రేవత్యన్మే బంధాం పుష్పతి పుష్పవాజమస్త్యో ఇమాని హవ్యా ప్రయోదాయుషానా సుగే నోయా నిర్వయాదా యజ్ఞం స్వాహా పూషా రేవత్యన్మే బంధాం పుష్పతి పుష్పవాజమస్త్యో ఇమాని హవ్యా ప్రయోదాయుషానా సుగే నోయా నిర్వయాదా యజ్ఞం స్వాహా పూషా రేవత్యన్మే బంధాం పుష్పతి పుష్పవాజమస్త్యో ఇమాని హవ్యా ప్రయోదాయుషానా సుగే నోయా నిర్వయాదా యజ్ఞం స్వాహా పూషా రేవత్యన్మే బంధాం పుష్పతి పుష్పవాజమస్త్యో ఇమాని హవ్యా ప్రయోదాయుషానా సుగే నోయా నిర్వయాదా యజ్ఞం క్షుద్రాన్ పశూన్ రక్షతి రేవతిర్హాగావో నోష్వాకమన్వేత పూషా అన్నగో రక్షంతో బహుధావిరమాజగోసృతా యజమానాయ స్వాహా దేవతీ నక్షత్రాధిష్టాన దేవతాభ్యైమానే నమః యజమానస్య నక్షత్ర దేవతానుగ్రహసిద్ధి ద్వారా నక్షత్ర దోష నివారణోస్తు తథాస్తు నమస్కారం చేసుకోండి శక్తి దేవత ప్రీత్యర్థం శ్రీ సూక్త వనంగరిష్యే దేవ్యాయ ఇటు దేవ్యాయ ఇదం నమః అనుకుంటున్నాను ఓం హిరణ్యవర్ణాం హరణీం సువర్ణదస్వయాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదామావహ స్వాహా తామావహ జాతవేదో లక్ష్మీమనుగామీం యస్యాం హిరణ్యం వింధ్యాయంగామశ్వంపురుషానహో స్వాహా అశ్వమూర్వామృతమధ్యాం అస్యనాథ ప్రబోధనీం శ్రీయం దేవేవోపయ శ్రీమదేశాం స్వాహా
కాంసో హిరణ్య ప్రాకార మార్ద్రాంజలందీం తృప్తాం దర్పయంతీం పద్మేశ్వరాం పద్మవర్ణాంతాభ్యవపయశ్రీం స్వాహా చంద్రాం ప్రభాసాంజలిదాజ్వలంతీం శ్రీలోకే దేవజుష్టాం ధారాం తాం పద్మినీం శరణమహం ప్రపద్య లక్ష్మీర్మేరశ్రీదాన్వారుణే స్వాహా ఆదిత్యవర్ణేతమదోతి జాత వనస్పతిస్తవ వృక్షోథ బిల్వః తస్య ఫలాని తదానందమాయాంతరాజాశ్చ వాక్యా లక్ష్మీ స్వాహా కీర్తిశ్రవణాసః ప్రాదుర్భూతోऽస్మి రాష్ట్రే కీర్తిముగ్ధే స్వాహా క్షత్రివాసామలాన్ జ్యేష్ఠామలక్ష్మీర్నాశయామ్యహౌ అభోదమదమృత్యుంచ సర్వాన్నతమే గృహాత్ స్వాహా గంధద్వారాంధ్రాఘ్రజానిత్యముష్టాంగరహిణీం ఈశ్వరీం స్వాహా శ్రీర్మేభేదో లక్ష్మీర్మే స్వాహా మనమక్కమ్మగోది సత్యమశీమహి పశూనాగరోమన్నస్య వై శ్రీశ్రేయాయిష స్వాహా కర్దమేన ప్రజాభూతామయ సంభవకర్దమ శ్రీంవాసే మేకులే మాతరం మాలలీం స్వాహా ఆపస్సంతో స్నిగ్ధాయ క్లేదరసే గృహే దేవీం మాతరం శ్రీంవాసే మేకులే స్వాహా ఆర్ద్రాం పుష్కరణీం పుష్టిం సువర్ణాభే మాలలీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదమా చెప్పండి. కామేశ్వరి భగమాలిని నిత్యక్లిన్న బేరుండ వన్హివాసిని మహావజ్రేశ్వరి శివదూతి త్వరిత కులసుందరి. ఈరోజు అమ్మవారు ఎవరండి? కులసుందరి అంటే ఎవరు? పేర్లోనే ఆన్సర్స్ ఉంటాయి మనకి. కులము, ఫస్ట్ కులము అంటే ఏంటి? కులము అంటే మనకి ఐడియా ఉందండి? చెప్పండి. కులము అంటే అదే వర్ణమే. కులం అంటే ఏంటి? కులము అంటే ఫస్ట్ వంశము అని అర్థం. మా వంశంలో అంటే ఇప్పుడు కులం అంటున్నారు, కానీ పూర్వం ఏంటంటే మా వంశంలో, చోళరాజుల వంశంలో, లేదంటే రాజరాజ నరేంద్ర వంశంలో, ఇలా వంశంలో అనేవారు. ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి ఏంటంటే కులము అంటున్నారు. కులము అంటే శరీరం అర్థం. ఈ శరీరం నుంచి ఇప్పుడు మీరు ఫలానా కులంలో పుట్టారు అంటే ఆ శరీరం నుంచే ఆ కులం వాడు ఇంకొకటి వస్తాడు, కాబట్టి దీన్ని కులము అంటాం. శరీరం. కులసుందరి అంటే శివ శక్తుల యొక్క చైతన్యమైన, అంటే వాళ్ళిద్దరి నుంచి ఉద్భవించిన సుందరమైన ఒక ప్రతీక, ఒక దేవత. అందుకని ఏమన్నాం మనం? కులసుందరి అంటున్నాం. మరి కేవలం ఇప్పుడు ఏంటంటే కులం అంటే కేవలం వంశం అయితే కాదు. లెక్క ప్రకారం ఏంటంటే వంశం కూడా కాదు కులం అన్నది. కేవలం పరమేశ్వరుడు మనకు ప్రసాదించిన ఒక అదృష్టమైన ఒక బాధ్యత. అది మన బాధ్యతను మనం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి. అంటే మన వంశాన్ని వృద్ధి చేయడానికి వీళ్ళందరూ మనకి ఏం పెట్టారంటే, ఈ దేవతలందరూ కూడా ప్రతిరోజు దేవత సృష్టి అంతా కూర్చోడు కదా, మనమే కదా చెయ్యాలి అదంతా. సో మనం ఈ నెక్స్ట్ జనరేషన్ వంశాన్ని తీసుకెళ్ళడం కోసం పెట్టింది ఇది కులం. దీని అందరికీ అధిష్టాన దేవత కులసుందరి అమ్మవారు. ఈ సుందరిని, అంటే ఈ సుందరి అయిన కులసుందరిని మనం చేస్తే ఏమిస్తారంటే జ్ఞానాన్ని ఇస్తుంది. ముఖ్యంగా ఇవిడ ఇవ్వడం వల్ల ఏంటంటే జ్ఞానాన్ని ఇచ్చి గురుభక్తి కలిగిస్తుంది. ఇది మెయిన్ ఇంపార్టెంట్. మన అందరికీ కావాల్సింది ఏంటంటే గురుభక్తి కావాలి. మనకి లేనిది గురుభక్తి. అంతేనా? అంతే, కరెక్ట్గా చెప్తారు. ఇది లలిత్ గారు అయితే అన్ని కరెక్ట్గానే చెప్తారు. మనకు ఉన్నాయి, మనకు లేనిది గురుభక్తి, మనకు కావాల్సింది గురుభక్తి. గురుభక్తి కావాలి అంటే మనం కులసుందరి అనే దేవతని మనం ఆరాధన చేసుకోవాలి. ఈ దేవతను ఆరాధన చేయడం వల్ల గురువు మనకు లభిస్తాడు. ఈ దేవతను ఆరాధించడం వల్ల ఏం జరుగుతుందంటే మనకి గురువు వస్తారు, మంత్రసిద్ధి కూడా కలుగుతుంది. మరి నేను 1,00,000 మంత్రం జపం చేశాను, 2 లక్షల మంత్ర జపం చేశానంటే నాకేమీ కలగలేదు అంటే అందుకనే చెప్తారు, ఫస్ట్ మీ కులదేవతను పూజించండి అంటారు, మీ గ్రామ దేవతను పూజించండి అంటారు. ఆ తర్వాత నువ్వు ఉపాసన చేసే దేవత. వీళ్ళందరికంటే ముందు నువ్వు ఎవరిని పూజించాలి? గురువుని పూజించాలి. గురువుని పూజించాలి, గ్రామ దేవతను పూజించాలి, కులదేవతను పూజించాలి. అప్పుడు మనం 5వ దేవత ప్రధాన దేవత అవుతారు. ఒకటి గణపతికి ఇస్తాం, గురువు గణపతి, గ్రామ దేవత కులదేవత, అప్పుడు ప్రధాన దేవత. అంటే మీరు పూజించే దేవత ఎక్కడికి వస్తుంది? 5వ స్థానానికి వస్తుంది. మనం ముందు నుంచి చేసుకుంటూ వస్తే ఇవన్నీ చేయకుండా నీకు మంత్రం సిద్ధించదు అని చెప్తారు.
ఓం సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ భవే భవే ఆది భవే భవస్మదాయ నమః దేవాయ నమో శ్రేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమః రుద్రాయ నమః కాలాయ నమః హరికరణాయ నమః బలకరణాయ నమః బలాయ నమః బలప్రధానాయ నమః సర్వభూతమనాయ నమః మనోన్మనాయ నమః घोरधरेभ्यः सर्वेभ्यः सर्वसर्वेभ्यः नमस्तेऽस्तु रुद्ररूपे ఓం నమః భగవతే तदैषु शमदमायवं भगवते शिवाशरव्यायातपदयानो रुद्रमणय नमस्ते भगवान विश्वे भगाय त्रिपुरांतकाय कालाय कालाय रुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय महादेवाय नमः नमो हिरण्यवाहवेशे नान्ये दिशांजपतये नमो नमः वृक्षेभ्यः हरिकेशेभ्यः पशूनांपतये नमो नमः तस्मिञ्जराय तुषेमरे पतीनांपतये नमो नमः प्रजाय विजासने नानांपतये नमो नमः हरिकेशादपतीने पुष्टानांपतये नमो नमः पुरुष्य हेत्येन्द्रांपतये नमो नमः क्षेत्राणांपतये नमो नमः सूदायाम्जायनांपतये नमो नमः हिराजतुमये वृक्षाणांपतये नमो नमः मृगेवाजायकृष्णांपतये नमो नमः भूमियाय वसुदायाम्पतये नमो नमः उच्चैर्कागाय क्रमेण तीरांपतये नमो नमः कृष्णलीला ఇచ్చుకోండి మీరు వీడికే కదా शिव 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 शंकर शिव 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 शंकर 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 शिव शिव भैरव 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 शिव शिव भैरव 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 ईश्वर भैरव 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 ईश्वर भैरव 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 ईश्वर 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 भैरव 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 ईश्वर 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 भैरव ईश्वर 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 भैरव 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 ईश्वर